ఇప్పుడు చదువురాని సన్నాసులు, వెధవాయలు, అబద్ధాలే లోకంగా బతికేవాళ్ళు మాట్లాడారంటే అర్థం. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి విద్యాధికులు, హుందాగా మాట్లాడే మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈ మధ్య కాలంలో తన వయసుకు తగినట్లు మంచి మంచి సాహితీ కార్యక్రమాలకు వెళ్తున్న వాళ్ళు కూడా ఈ రాజకీయ బురదని జల్లటానికి ప్రయత్నించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 4,128 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుంది జల్ జీవన్ మిషన్లో అనేసారు ఆయన. ఒకవేళ ఆయన అనకపోయినా ఈ పేపర్ హెడ్డింగ్ పెట్టింది. అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి కేటాయించిందే 4,000 కోట్లు అని చెప్పేసి ఇప్పటికే గగ్గోలేడుతుంటారు. అంటే 4,000 కోట్ల రూపాయలు మింగేయటానికి ఎలా సాధ్యపడుతుంది? అంటే ఆ హెడ్డింగ్ చూడగానే కనీసం ఒక అరగంట సెర్చ్ చేసాం. జల్ జీవన్ మిషన్ ఏ రాష్ట్రాలకి ఎంత కేటాయించారు కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ చూసినప్పుడు ఈ వాదనలో డొల్లతనం అర్థమైంది. అంటే జస్ట్ లైక్ దట్ బురద అట్లా పడేసేద్దాం, 1,000 కోట్లు మింగేశారు అని చెప్పేసి. ఆ 4 లైన్ల వార్తలు మళ్ళీ 3వ లైన్లో 13,000 కోట్ల రూపాయలని పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంపిస్తే వీళ్ళు దారి మళ్లించిన గనులు ఇంకేదో పదం వాడారు. దారి మళ్లించడం అనేది ఇప్పుడేంటి? అమరావతి ప్రాజెక్టులకు ఇచ్చిన వాటిల్లోనే పలానా దానికి పెట్టాలి అని లోన్లు ఇచ్చిన వాళ్ళు షరతు పెట్టిస్తేనే మనం అది చేయలేదు కదా. చేయనందుకే ఎందుకు చేయలేదు అని క్వరీ కూడా వేశారు ఈ మధ్యకాలంలో. కేంద్ర ప్రభుత్వం ఏ నిధుల్ని దేనికి కేటాయించి పంపించినా అవసరార్థం కొన్నిటికి సర్దుతారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ 1,395 కోట్లు ఎంతో నిధులు విడుదల చేసిందంట, సర్పంచులకు ఇచ్చేసారట వీళ్ళు. అది చేసిన పనులకు ఇవ్వాల్సిందే. ఉపాధి హామీ పథకంలో దొంగ మాస్టర్లు వేయించారు అని ఇంకొక ఆరోపణ. ఆ 4 లైన్ల వార్తలోనే దొంగ మాస్టర్లు వేయిస్తే 11 లక్షల జాబ్ కార్డులు, మనమే ఒక వీడియో చేసాం, ఎవరు చేయలా తెలుసు నాకు. 11 లక్షల జాబ్ కార్డులు ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోనే ఎలా డిలీట్ చేశారు 18 నెలల తర్వాత. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దొంగ మాస్టర్లు మనం కూడా కంటిన్యూ చేశామా? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇది రాజకీయాల్లో ఇది చివరి దశ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. 70 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మహా అయితే ఇంకొక 5-6 ఏళ్ళు యాక్టివ్గా ఉంచి ఆ తర్వాత కొత్త తరం వాళ్ళని తీసుకొస్తారు. ఈ చివరి దశలో మనకి మంత్రి పదవి తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఈ చివరి దశలో మన వారసులను తయారు చేయడం కోసం అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేస్తున్నాం అనే భ్రమలో అబద్ధాలని అలా అలవోగ్గా పలికితే ఎలా? కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో అనుకుంటా జల్ జీవన్ అనేది ఒక స్కీమ్ని ప్రకటించింది. 3,08,000 కోట్ల రూపాయలు అనుకుంటా దాని పథకం తాలూకు మొత్తం బడ్జెట్ రాబోయే 5 ఏళ్ళలో అని చెప్పింది. అందులో 2 లక్షల సిలుకు కోట్లు, అంటే 2 లక్షల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. వీటికి లోన్లు వస్తాయి, ఆటోమేటిక్గానే వస్తాయి. ఇప్పుడు ఏదో ఈ కుటుంబ ప్రభుత్వం లోన్కి అప్లై చేసింది, వాళ్ళు ఇస్తానికి ఒప్పుకున్నారు వీళ్ళు కాబట్టి చేస్తున్నారు. అది లోన్తో అయ్యే ప్రభుత్వమే, పథకమే, లోన్లు ఇస్తుంది ఈ పథకం కింద. అంటే ఆ 2 లక్షల కోట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2019-20 అంటే మొదటి ఏడాదిలో కేటాయించింది కేవలం 700 కోట్లు. తర్వాత ఒక 1,500 కోట్లు ఎంతో కేటాయించారు. ఈ 2 నెంబర్లు ప్రస్తుతానికి నేను చూసాను. అన్ని కోట్లు చేస్తే మొదటి సంవత్సరంలో దాదాపు, లేదంటే 2 సంవత్సరాలు కలిపి 16 లక్షల కనెక్షన్లు ఇచ్చింది. ఇచ్చినా కూడా దేశం మొత్తం యావరేజ్ కన్నా కూడా కాస్త తక్కువగా ఇచ్చింది అన్నారు. అంటే ఏంటి? పని జరిగింది. పని జరగకుండానే, అంటే 5 ఏళ్ల హయాంలో ఎన్ని డబ్బులు ఇచ్చారు, అంతా బొక్కేశారు, అవినీతి చేశారని ఎలా అంటారు మరి? అసలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి జల్ జీవన్, ఈ జేజీఎం ఉంది, ఈ జేజీఎంకి అసలు కేటాయించిందెంత, ఫండ్ రిలీజ్ చేసిందెంత, దాంట్లో కేంద్ర ప్రభుత్వం తరపున ఇచ్చిందెంత, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదెంత, లోన్ కట్టిందెంత, ఈ డేటా కూడా తీసుకొని మాట్లాడాలి. కనీసం ఇట్లా రాజకీయాల్లో హుందాగా కనిపించేవాళ్ళు అన్న, మరీ బురద తీసుకొచ్చి పూసేవాళ్ళు అయితే ఓకే. ఏది సరదాగా ఇందులో డేటా తెలియదు కానీ నాకు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు ఏంటి అని హరీష్ రావు గారు చెప్తుంటారు ఇక్కడ. అట్లా అరే అసలు కేంద్ర ప్రభుత్వం ఎంత ఫండ్స్ రిలీజ్ చేసిందో తెలుసుకోకుండానే మొత్తం అవినీతి చేసేసారు, తినేశారు, బొక్కేశారంటే ఎట్లా? ఆ రోజున ఎంత
ఇంకొకటి 2019 నుంచి 24 వరకు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం మొత్తం స్టేట్లకన్నింటినీ కేటాయించిన నిధుల్లో కూడా 23,000 కోట్ల రూపాయలు మిగిలిపోయినాయి. దేనికి అంటే యూటిలైజ్ చేసుకోక కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఒక ప్రకటన చేసింది, ఈ ఫండ్స్ మొత్తం ప్రతి రూపాయి ఫండ్ రిలీజ్ చేయడానికే, ఇదేం మిగిల్చుకోవడానికి కాదు అని. మరి అలాంటప్పుడు వీళ్ళు మురిగిపోయేలా చేశారు, కరిగిపోయేలా చేశారు అంటారేంటి? సెన్స్ ఉండాలి కదా. మధ్యలో ఒక 2 ఏళ్ళు కరోనా తినేసింది కదా. అయినా సరే వాళ్ళు తప్పు చేశారు, మీరు ఒప్పు చేయండి. కానీ అంత మాత్రం చేత ప్రతిదీ బురద జల్లేస్తామంటే ఎలా? కరెక్ట్ కాదు కదా. డేటా చూడాలి కదా. కాగు లెక్కలు అంటే ఇలాంటి డేటా ఎప్పుడు ఉపయోగపడుతుందంటే అవతల వాళ్ళు అడ్డంగా మన మీద పడిపోతున్నప్పుడు. ఈవెన్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఈ పథకానికి ఇన్ని నిధులు వస్తున్నాయి. అంతెందుకు ఇప్పుడు ట్రిపుల్ పీనే ఉంది కదా. ట్రిపుల్ పీలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు భరించేందుకు ముందుకు వచ్చిందట. అసలు ఆ ట్రిపుల్ పీ కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 60% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కొత్తగా వీళ్ళేం తీసుకొచ్చింది కాదు. అదే ప్రత్యేక హోదా కనుక ఉన్న రాష్ట్రాలలో అయితే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మెడికల్ కాలేజీ. ఇది కపూర్ గారికి తెలుసు. ఆంధ్రజ్యోతిలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నప్పుడు అందరూ విన్నారు, తెలుసుకున్నారు. మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం కూడా 60% నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. మరి 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తే 40% కోసం ప్రైవేట్కి వెళ్ళాలా? లాజిక్ లేదా?